యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మంచిదండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ సమయంలో బైబిల్లో నుండి మరొక అమూల్యమైన సబ్జెక్టు మనం తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము ఈ సమయంలో ఏది ధన్యము? కనిన గర్భమా, కనని గర్భమా? మన సబ్జెక్ట్ అండి. ఏది ధన్యము? కనిన గర్భమా, కనని గర్భమా? ప్రియమైన సోదరి సహోదరులారా, ఇది గ్రంథములో నుంచి ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ప్రతి ఒక్కరూ విని వాస్తవాలు గ్రహించవలసినటువంటి అంశం అండి. కాబట్టి బహు జాగ్రత్తగా మీరు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడ కూడా మీరు కట్ చేయకుండా, అంటే వినేది కంటిన్యూగా మీరు వింటేనే భావాన్ని చివరిలో మీరు గ్రహిస్తారు. ఈ సబ్జెక్ట్ క్లారిటీగా మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వినండి అన్నాడా? చూసుకోండి అన్నాడా? వింటే తప్పు వినేటువంటి అవకాశాలు ఉంటాయి. విన్నదాన్ని చూసుకుంటే తప్పులు దొరలవండి. కాబట్టి మీరేమి వినుచున్నారో, ఏమి వింటున్నాం మనం ఇప్పుడు? ఏ సబ్జెక్టు వింటున్నాము? ఏది ధన్యము? కనిన గర్భమా, కనని గర్భమా? ప్రియులరా, జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఈ సబ్జెక్టు మనకి అర్థం కావాలంటే మానవుల పట్ల పరమ తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో ఫస్ట్ తెలియాలి. ఈ సబ్జెక్టు మనము గ్రహించాలంటే మానవుల పట్ల పరమ తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో మనము తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రణాళిక అని మనం ఆలోచిస్తే, భూమి మీద తొలి మానవుడైనటువంటి ఆదాముని తండ్రి అయిన దేవుడు కలగజేశాడు. ఆ తర్వాత అవ్వని కలగజేశాడు. ఆదాముని ఎలాగ కలగజేశాడు, అవ్వని ఎలాగ కలగజేశాడో మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారిని కలగజేసి వారిని ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27-28. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. వాణ్ణి అంటే ఆదాముని ఎలాగ సృజించిండంటే, పుట్టిన మాత్రం మగ ఆయనే, కానీ మగతనలో ఎవరున్నారు అని అంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను.
28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా ఎట్లా ఆశీర్వదించిండంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఫలించాలి. నెంబర్ 2 అభివృద్ధి పొందాలి. విస్తరించి నెంబర్ 3 విస్తరించాలి. భూమిని నిండించింది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే భూమిని నిండించాలి అని అంటున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును అవ్వని భూమి మీద ఎలాగ ఆశీర్వదిస్తున్నాడండి? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని మీరు లోబర్చుకోవాలి. ఈ ప్రక్రియ అంతా, ఈ కార్యమంతా కూడా ఫుల్ఫిల్మెంట్ కావాలంటే అవ్వ కనాలా వద్దా? దేవుడు చెప్పిన ప్రకారంగా జరగాలంటే అవ్వ గర్భం ద్వారా పిల్లల్ని కనాలా వద్దా? కనాలి. అవ్వ కనాలి, అంతే కదండి. ఆమె కనకపోతే ఈ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. మనుషుల పట్ల తండ్రికి ఉన్న ప్రణాళికను మీకు నేను తెలియజేస్తున్నాను. ఇలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా తండ్రి మనసు ఏంటో తెలుసుకొని ఏ రీతిగా తెలియచేస్తున్నాడో పెళ్ళైనటువంటి దంపతులను దృష్టిలో పెట్టుకొని లేక భార్య భర్తలని దృష్టిలో పెట్టుకొని ఏం చెబుతున్నాడు అనే సంగతిని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 128లోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 128 అండి, అందరు తీయాలి. మూడవ వచనం కుమారులు అలాగే ఉందండి. 128 క్షమించండి, 128 3 కరెక్ట్. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఎలాగుండాలంటే ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. చాలండి. ఈ కీర్తన 128 ఎవరు రాశారు? యాత్ర కీర్తన. 127 ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు యాత్ర కీర్తన. అంటే 127, 128, 126, 125 మనం చూసుకుంటే ప్రియులారా కొన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు 128:3లో? నీ లోగిట నీ భార్య ఎలాగుండాలి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి అని అంటున్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి అని అంటాడు. అంటే ఫలించని ద్రాక్షవల్లిలు ఉంటాయి, ఫలించేటువంటి ద్రాక్షవల్లిలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత నీ భార్య ఎలాగ ఉండాలి? ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి అని అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు ఆదాము అవ్వల్ని? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని లోపర్చుకోవాలని చెప్పేసి అన్నాడు ప్రియ. కాబట్టి మనుషుల పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే వివాహం చేసుకోవాలి. వివాహం అయిన తర్వాత ప్రేమైన వారులారా భార్యాభర్తలు ఫలించాలి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి. ఇదంతా జరగాలంటే ఇప్పుడు స్త్రీలు కనాలా వద్దా? గర్భాన్ని ధరించాలా వద్దా? మాట్లాడలేదు. ఖచ్చితంగా వివాహమైనటువంటి ప్రతి స్త్రీ ఖచ్చితంగా కనాలి. కనుటకు ముందు గర్భమును ధరించాలి.
ఇది తండ్రి యొక్క అనాది కాల సంకల్పంగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అయితే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా గర్భం ధరించాలి, పిల్లల్ని కనాలి. పిల్లల్ని కని పిల్లల్ని వదిలిపెట్టొద్దు. పిల్లల్ని ఒక్కరిని కంటావా, ఇద్దరిని కంటావా, 10 మందిని కంటావా, ఎంతమందిని కంటావా, అది తండ్రి ఇష్టం. ఎంతమందిని ఇవ్వాలంటే అంతమందిని ఇస్తారు. పుచ్చుకున్నటువంటి తల్లు ఏం చేయాలంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు వారిని ఏం చేయాలండి, ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క బోధనలోను దేవుని కొరకు వారిని పెంచాలి, పెద్దవారుగా చేయాలి. తల్లుల యొక్క బాధ్యత, స్త్రీల యొక్క బాధ్యత. వారు దేవుని యొక్క అడుగు జాడలలో అడుగులలో నడిచే విధంగా ట్రాక్ దిగకుండా దేవుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసే విధంగా తల్లి పిల్లలకి శిక్షణ ఇవ్వాలి. అర్థమైంది కదా మీకు పాయింట్? అలాంటి తల్లులు దేవుడి ద్వారా శబాస్ అనిపించుకుంటారు. ఆ బాధ్యత తీసుకున్నటువంటి తల్లులని భర్త అయినా అప్రిషియేట్ చేయొచ్చు, నైబర్స్ అయినా అప్రిషియేట్ చేయొచ్చు, ఆమెకు పుట్టినటువంటి బిడ్డలైనా సరే నువ్వు ధన్యురాలని చెప్పేసి అనొచ్చు. అర్థమైందండి మీకు? సో దీన్ని గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను గారు ఏమంటున్నాడు అనే విషయాన్ని మనము చూసుకుందాం. సామెతల గ్రంథము 31 28వ వచనం. సామెతల గ్రంథము 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నువ్వు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెని పొగుడును. చాలండి. పిల్లల పట్ల ఏ తల్లి అయితే బాధ్యత తీసుకొని దేవుని కొరకు ఆమె గర్భాన్ని ధరించి కని పెంచగలుగుతున్నదో, ఎవడో కాదు అనవలసిన అవసరం లేదు, పుట్టినటువంటి పిల్లలే ఏమంటారంటే ఆమెని ధన్యురాలు అని చెప్పేసి అంటారటండి. ధన్యురాలు అంటారు. బాగా మీరు ఆలోచించండి. కనిన గర్భము ధన్యమా? ప్రశ్న. కనిన గర్భము ధన్యమా అంటే కన్న తర్వాత పిల్లలని దేవుని కొరకు పెంచితే ఖచ్చితంగా ధన్యమే అన్నట్టుగా మనకి ఆన్సర్ వస్తూ ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఎవరు కన్నారండి? మరియమ్మ కన్నది. కన్న తర్వాత కని వదిలిపెట్టిందా? వదులుకుందా అండి? యేసుని ఎలాగ పెంచింది? దైవికంగా పెంచింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడిగా మరియా పెంచింది. యేసుక్రీస్తుల వారు పెరిగారు, పెద్దవారయ్యారు, బ్యాప్టిజం తీసుకున్నాడు. అద్భుతమైన రీతిలో దేవుడి పక్షాన నుండి సేవ జరిగిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానం నేను మీ మధ్యలో నిలబడి ఎలాగ బోధిస్తున్నానో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు కూడా బోధిస్తున్నప్పుడు ఆ జ్ఞానము విన్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ ముందుకొచ్చి యేసుక్రీస్తుల వారిని ఎలాగ అభినందిస్తుందో ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి. అంటే యేసు యొక్క పెంపకంలో తల్లి పాత్ర ఎలాగ ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ విషయం మనకు అర్థం కావాలంటే లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఖచ్చితంగా మనం వెళ్ళవలసిందే. లూకాసు వార్త 11వ అధ్యాయము 27 కానుంచి నేనే చదువుతున్నా చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ, ఎవరో ఆ స్త్రీ మనకి తెలియదు, ఒక స్త్రీ సమ్మెక్స్, ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును
నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. చాలండి. యేసుని అభినందిస్తూ ఉంటుంది ఒక స్త్రీ. ఏమని అభినందిస్తుందండి? ఏమంటుంది? యేసు యొక్క గొప్పతనాన్ని గురించి ఎలాగ మాట్లాడుతున్నది? నిన్ను మోసిన గర్భము, యేసు నిన్ను మోసిన గర్భము, నిన్ను ఎవరు మోశారు? ఎవరి గర్భాన పుట్టావు నువ్వు? మరియా. నువ్వు మోసిన గర్భమును, నువ్వు కుడిసిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. ఎప్పుడైతే ఆమె అన్నాదో నువ్వు చెప్పేది తప్పు అని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడు? ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా? దేవుని యొక్క కాన్సెప్ట్ నీకు తెలుసా అన్నాడా? మరి ఏమన్నాడు? ఆమె అలాగా అన్న తర్వాత ఆ మాటలు విని 28 ఆయన అవును గాని అన్నాడండి. చాలండి. ఏమన్నాడండి? అవును గాని అన్నాడు. అవును గాని అంటే నువ్వు చెప్పేది అవును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కనిన గర్భము ధన్యమనా? ఆయన భావము ధన్యం కాదనా? అవును గాని అంటే దాని అర్థం అదే కదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారు కనిన గర్భము ధన్యం అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నాడు, టిక్ పెడుతున్నాడు. గుణవతి అయినటువంటి స్త్రీ విషయంలో ఆమెకు పుట్టినటువంటి పిల్లలు ఏమన్నారండి? నిన్ను ధన్యురాలు అందరూ అని చెప్పేసి అన్నాడు. ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి మనకి ఏమి తేట తెల్లమవుతుంది, ఏమి అర్థమవుతుంది అంటే, స్త్రీలు పురుషుడు పెళ్లి చేసుకొని పిల్లలని కని పిల్లలని దేవుని కొరకు పెంచితే ఆ పిల్లలని ధరించినటువంటి గర్భాలు ధన్యం అని చెప్పేసి మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి కనిన గర్భము ధన్యం అని చెప్పేసి క్లారిటీతో ప్రియులారా ఈ విషయాలు మొత్తం మనము తెలుసుకున్నాము. ఓకే, రైట్. ఇప్పటి వరకు ఒక రూపాయికి ఒకవైపు చూసాం మనం, అంటే నాణ్యానికి ఒకవైపు చూసాం. ఇప్పుడు నాణ్యానికి మరొక వైపు చూద్దాం. అంతే కదండి. ఒకవైపు చూసాము, కనిన గర్భమే ధన్యము అన్నట్టుగా మనకు అర్థమైపోయింది. మరొక కోణంలో మరొక వైపు మనం చూద్దాం నాణ్యానికి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కనిన గర్భము ధన్యం అని చెప్పేసి అవును అని అన్నాడు. అదే యేసుక్రీస్తుల వారు అదే నోటితో ఏమంటున్నాడో మనం చూద్దాం. అంటే కాలాన్ని బట్టి జరిగిన మార్పులని పరిగణలోకి మనం తీసుకోవాలి. కాలమును బట్టి గ్రంథములో జరిగిన మార్పులని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తుల వారిని సిలువ వేయాలని సిలువకి అప్పచెప్పి తీసుకొని పోతున్న సమయ సందర్భాలు. కొరడాలతో కొట్టుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తూ యెరూషలేము పట్టణములో వీధుల గుండా తను తీసుకుని పోతూ ఉంటున్నారు. యేసుక్రీస్తుల వారు కూడా అభిమానులు ఉన్నారుగా. మొదటి శతాబ్దంలో స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఆయన బోధకి అట్రాక్ట్ అయినటువంటి వారు, యేసు అంటే అభిమానించేటువంటి ప్రాణం ఇచ్చేటువంటి వారు కూడా ఆ కాలంలో ఉన్నారు స్త్రీలు. స్త్రీలరా, యేసుకు కలుగుతున్నటువంటి శ్రమను చూసి, ఆ బాధను చూసి, యేసు చనిపోతాడేమో, భయంకరంగా చిత్రహింసకు గురవుతారని చెప్పేసి స్త్రీలు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటున్న సమయం. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనము లూకా సువార్త 23లోకి వెళ్దాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో చూసాము, 23వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 29. ఇదిగో గొడ్రాలను యేసుక్రీస్తు వారు అంటున్నాడు,
గొడ్రాండ్లను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పే దినాలు వచ్చుచున్నవి. ఫ్యూచర్ టెన్స్. అప్పటికి ఏమంటాడండి యేసుక్రీస్తుల వారు? ఇదిగో, ఇక జాగ్రత్తగా వినండి. గొడ్రాండ్లను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇక నుండి గొడ్రాళ్ళన్నా కనని గర్భాలన్నా పాలియని స్తనములన్నా ఒక్కటే. పిల్లలు పుట్టనటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఏంటి సందర్భం? ఆల్రెడీ సందర్భాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎప్పటి సందర్భం అనేది 27 కానుంచి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి. చాలు. నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా నిమిత్తము ఏడవకండి. ఏడవండి, నేను కాదంటలేదు. అయితే నా నిమిత్తం మీరు ఏడవద్దు. ఎవరి నిమిత్తం ఏడవాలి? కింద అంటాడు చూడండి. మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును. ఎందుకంటే మీరు చచ్చిపోయినా మీరు లేవరు, మీ పిల్లలు చచ్చిపోయినా వారు లేవరు. ఎందుకంటే వారు దుర్మార్గులు అయిపోయారు. పుట్టి మీరు దుర్మార్గులు అవుతున్నారు. ఎందుకంటే వారిని దేవుని కొరకు పెంచలేదు కనుక. మీరు గర్భాన్ని ధరించారు, పిల్లల్ని కన్నారు, మీ దారి మీరు చూసుకున్నారు, వాళ్ళ దారి వారు చూసుకున్నారు. ఇప్పుడే మీరు నేనేదో చచ్చిపోతానని, నేను చచ్చిపోతే తిరిగి లేవనని చెప్పేసి నా నిమిత్తం మీరు ఏడుస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఏంటంటే మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇదిగో గొడ్రాళ్ళను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పే దినాలు వస్తున్నాయి. నోట్ దిస్ స్క్రిప్చర్, నోట్ దిస్ మాటలు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏదైనా ఏడవాలంటే మీ కొరకు ఏడవండి. చచ్చిపోతే పాతాళలోకం కన్ఫర్మ్, మీ పిల్లలు చచ్చిపోతే పాతాళలోకం కన్ఫర్మ్. అలాంటప్పుడు మీ కొరకు మీరు ఏడవండి. నా కొరకు ఎందుకు ఏడుస్తారు? నేను చచ్చిపోయినా 3వ దినాన ఖచ్చితంగా లేస్తా. మీరందరూ చూస్తుండగానే, శిష్యులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోతా. నా గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవాలి. ఎందుకంటే మీ పిల్లలని మీరు ట్రాక్ తప్పించారు, గర్భాన్ని ధరించారు, మీరు కన్నారు, కానీ వదిలేశారు. వారిని దైవికంగా పెంచాలి, దేవుడికి అప్పచెప్పాలనేటువంటి జ్ఞానము, బుద్ధి మీకు లేకుండా పోయింది. కాబట్టి మీ కొరకు, మీ పిల్లల నిమిత్తం ఏడవడానికి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి అందించాడు. ఏంటండి? గొడ్రాళ్ళను కనని గర్భములను పాలియని స్తనములనే ఇక ధన్యములు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? శిలువ మరణమునకు ముందు. శిలువ మరణం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 33.5 సంవత్సరంలో శిలువ మరణం జరిగింది. ఇది జరిగి ఇప్పుడు ఎంతకాలం అవుతుంది? ఇంచుమించు 2000 సంవత్సరాల చిల్లర అవుతూ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితమే గొడ్రాన్లు కనని గర్భాలు ధన్యములని చెప్పేసి అన్నాడు ప్రియులారా. ఎవరికి తెలిసి కాన్సెప్ట్? ఎంతమంది ఆలోచిస్తున్నారు? కాలాన్ని బట్టి దేవుడు గ్రంథములో తన మనసు మార్చుకున్న కాన్సెప్ట్ ఎంతమందికి తెలుసు? వివాహం జరిగి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు పుట్టకపోతే వేదనకు గురైపోతూ ఉంటున్నారు, దుఃఖానికి గురైపోతూ ఉంటున్నారు. భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయి. తప్పు నీదంటే నీది, నీదంటే నీదని చెప్పేసి ప్రియులారా అలాగ మాట్లాడుకుంటూ అవసరమైతే విడాకులు తీసుకొని కొద్దిమంది చనిపోతూ ఉంటున్నారు. పిల్లలు పుట్టలేదని కిరోసిన్ పోసుకొని
పెట్రోల్ పోసుకొని ట్రైన్ కింద పడి రకరకాలుగా నాశనం అయిపోతూ ఉంటున్నారు. ఒక మాటలు చెప్పనా, అసలు గర్భఫలం ఇచ్చేది భార్య, గర్భాన్ని తెచ్చుకునేది భార్య అండి? కాదే. గర్భఫలం ఇచ్చేది భర్త? కాదే. ఇచ్చేది ఎవరు? గర్భఫలము ఆయన ఇచ్చు, యెహోవా ఇచ్చు బహుమానం. ఆయనే డోర్ క్లోజ్ చేస్తంటే, ఇక వద్దని చెప్పేసి ఆయనే అంటంటే, ఈ కాన్సెప్ట్ పక్కకు పెట్టేసి ఎందుకు మనం వర్రీ అవుతున్నాం? ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభు మనసు ఎదిగిన వాడెవడు, ఆయనకి ఆలోచన చెప్పిన వాడెవడు, ఆ మనసు ఏంటో మనం తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటామండి. యేసు చెప్పిన మాటలు ఇవి. గొడ్రాళ్లను, కనని గర్భమును, పాలియని స్తన్యములను ధన్యములకు దినములు వస్తున్నాయని చెప్పేసి అన్నట్టు ఈ కాలాన్ని గురించి చెప్పాడు. ప్రియులారా, ఇదే విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడో తెలియచేశాడండి. ఇదే విషయాన్ని తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడో తెలియచేశాడు. ఇప్పుడు మనము యెషయా గ్రంథంలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. గొడ్రాల ఏమంటాడండి? గొడ్రాల అంటే పిల్లలు లేనటువంటి దానా. గొడ్రాల పిల్లలు కనిన దాన, పిల్లలు కనని దానా, కనిన కాదు, పిల్లలు కనని దానా. జయ గీతం ఎత్తుము. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. గొడ్రాల పిల్లలను కనని దానా, జయగీతం ఎత్తుము. ప్రసవ వేదన పడని దానా, జయ కీర్తననెత్తి ఆనందపడుము. చాలండి. ఏం చెప్పిండండి తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా? ఎంత అద్భుతమైన విషయం. గొడ్రాల పిల్లలు ఇప్పటివరకు కనని దానా, జయగీతం ఎత్తుము. ప్రసవ వేదన పడని దానా, జయకీర్తన ఎత్తి ఆనందపడము. అంటే ఒక్క మాట చెప్పాలంటే, నీకు పిల్లలు లేరని చెప్పేసి కృంగిపోకు, నువ్వు పండగ చేసుకో అంటున్నాడు. నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసాను. ఎందుకు నీకు లేనిపోయిన శ్రమ, నీకెందుకు ఇబ్బంది అని తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేశాడండి. తెలియజేసిన సంగతి అఫీషియల్గా, అధికారపూర్వకంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తెలియజేశాడు. శిలువ మరణానికి ముందు ఏమన్నాడండి? ఏం చెప్పాడు? కనని గర్భమును, పాలియని స్తనములను ధన్యములైనయని చెప్పు దినములు వస్తున్నానని చెప్పేసి అన్నాడండి. పిల్లరా, బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు రెండు రకాలుగా చెబుతాడా? యేసుక్రీస్తుల వారు ఏదైనా ఒక విషయాన్ని ఒక్కసారి చెప్తాడు, అది పక్కాగా ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. కానీ లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆ స్త్రీ అనగానే అప్పుడే ఖండించవచ్చు కదా, ఖండించకుండా ఏమన్నాడండి? అవును గాని అన్నాడు. అవును గాని అనడానికి ముందు ఆమె ఏమన్నది? మళ్ళీ ఒక్కసారి లూకా సువార్త 11వ అధ్యాయము 27లోకి వెళ్దాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని అన్నది. అంటే నిన్ను ఎవరైతే గర్భాన్ని ధరించారో ఆ గర్భము ధన్యమైందని చెప్పేసి అనగానే నువ్వు చెప్పేది తప్పు అనాలి. కాన్సెప్ట్ అంతా తెలిసిన యేసు. కానీ ఏమంటున్నాడు అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని అన్నాడు. అంటే కనిన గర్భము ధన్యం అని చెప్పేసి అంటున్నాడు. కనిన గర్భాలు ధన్యం అని చెప్పేసి అంటున్నాడు. 11వ అధ్యాయంలో ఆ స్త్రీ దగ్గర, అక్కడ ఉన్నటువంటి జనాల మధ్యలో. కానీ మరి ఎక్కడికి వచ్చేసరికి మాట మార్చాడండి. 23వ అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారే మార్చాడు. ఏమంటున్నాడు? కనని గర్భమును
పాలియని స్తనములను ధన్యములైన చెప్పు దినాలు వస్తానని చెప్పేసి ఎందుకు అన్నాడు? అక్కడ అలాగన్నాడు, ఇక్కడ ఇలాగన్నాడు. ఎందుకు అన్నాడు? ఎందుకు మార్చాడు? ఇంతకీ కనిన గర్భము ధన్యమా, కనని గర్భము ధన్యమా? ఇంతకీ కనిన గర్భము ధన్యమా? పరిశీలించిన దానిని బట్టి కనని గర్భము ధన్యమా? ఏమా? కనని గర్భమే ధన్యము అన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే యేసు చెప్పిన దాన్ని బట్టి. యేసు చెప్పిన మాట మనం వినాలా, పక్కకు పెట్టాలా? ఎందుకంటే యేసుక్రీస్తుల వారిని గురించి తండ్రి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు. బాప్తిసం తీసుకొని వస్తున్నప్పుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరేం చేయాలంటే అన్ని విషయాల్లో ఈయన మాట వినాలి అని. కాబట్టి మనం సత్యాంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా ఖచ్చితంగా యేసు మాట వినవలసిందే. యేసు ఏమన్నాడు? కనని గర్భమును పాలియని స్థానములనే ధన్యములని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు యేసు మాట మనం వినాలి. మరి ఇది వాస్తవమైనప్పుడు అంతకుముందు ఎందుకు అన్నావు యేసు? మరి ఆ మాట ఎందుకు వచ్చింది యోచించి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ మాట ఎందుకు అన్నాడు, అప్పుడు ఆ మాట అలా ఎందుకు అన్నాడు, ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది, తండ్రి యొక్క ప్రణాళిక ఏంటి? ఈ విషయం మనకు అర్థం కావాలంటే పిల్లరా మనము గ్రంథంలోనికి ఖచ్చితంగా వెళ్ళవలసిందే. దేవుడైన యెహోవా భూమి మీద నరులను పుట్టించాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా. భూమి మీద తండ్రి దేవుడు నరులని పుట్టించాడు. పుట్టినటువంటి వారు పెరుగుతున్నప్పుడు, మంచి చెడులు జ్ఞానం వచ్చినప్పుడు వీరు ఎవరి కొరకు బ్రతకాలని చెప్పేసి అనుకున్నాం మనము? అసలు ఏ ఉద్దేశంతో తండ్రి దేవుడు పుట్టించాడని చెప్పేసి అనుకున్నాం మనము? బాగా ఆలోచించాలండి. ఆదాము అవ్వాలని ఏమని దీవించాడండి? మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, దేవుడి యొక్క చిత్త ప్రకారంగా బ్రతకాలి. ఇదేగా కాన్సెప్ట్. పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడి కొరకు బ్రతకాలి. అందుకొరకు తండ్రి దేవుడు భూమి మీద ఒకరి నుండి సమస్త మానవాళిని పుట్టించాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26 మనం చదివితే మనకు అర్థమవుతుంది. అమ్మ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుడు ఒకరి నుండి సమస్త మానవాళిని పుట్టించాడు. పుట్టినటువంటి వారు దేవుడి కొరకు బ్రతకాలి. మరియు చదవండి, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమని తాను వెతుకు నిమిత్తము తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమరలు ఏర్పరచాలండి. ప్రియరా, చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్న భావం ఏంటి, ఏం గ్రహించాం మనం అంటే, తండ్రి అయినట్టు దేవుడు భూమి మీద మానవ జాతిని ఎందుకు పుట్టించిండంటే మనము ఆయన్ని వెతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో, అన్న సదుద్దేశంతో తండ్రి అయిన దేవుడు ఆదాము గర్భం గుండా ఈ భూమి మీదకి మానవ జాతిని రప్పించాడు. ప్రారంభంలోకి వెళ్తున్నా నేను. యేసు మాటలలో ఉన్న ఈ రెండు మాటల్లో ఉన్న భావం అర్థం కావాలంటే ఈ సీక్వెన్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. మనుషుల పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఇది. పుట్టాలి, పెరగాలి, తండ్రి కొరకు బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, పాపము చేయకుండా పాపము లేనటువంటి వారిగా ఉండాలి. ఇది కాన్సెప్ట్. ఇలాగా మానవ జాతిని పుట్టించాడండి. ఆదాము మొదలుకొని నోవహు తరం వరకు మనుషుల యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నది? దేవుడు కోరుకున్న ప్రకారంగా ఉందా? సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా ఉందా? చూద్దాం. ఇందుని గురించి లేఖనం ఏమంటుంది? ఆది కాండము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం.
ఆదికాండము 6వ అధ్యాయము 11, 12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉండెను. ఎలాగుందటండి? పవిత్రంగా ఉందట. చెడిపోయి ఉండెను. భూలోకం అంటే, లోకం అంటే దండి ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు భూమి మీద మనుషుల పరిస్థితి అలాగుంది. ఆదాము మొదలుకొని నోవహు కాలం వరకు అని ఆలోచిస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారముతో నిండి ఉండెను. నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. చాలండి. ఎలాగుందండి? భూమి మీద మనుషుల పరిస్థితి అలాగుందండి. దేవుడు ఒకటి అనుకొని మానవులను పుట్టిస్తే పుట్టినటువంటి మానవులు ఎలాగున్నారటండి? వారి యొక్క మార్గములను చెరిపేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పాపము చేస్తూ పాపులైపోయారు. దేవుడు భూమి మీద నరులను ఎలాగ పుట్టించాడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏంటంటది? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడు. చాలండి. పాపులు కాదు. మనిషి పుట్టుకతో పాపి కాదు. మనుషులు పుట్టుకలతో పాపులు కాదు. పెరుగుతున్నప్పుడు పాపము చేసి పాపులయ్యారు. దేవుడు భూమి మీద నరులని యథార్థవంతులుగా పరిశుద్ధులుగా పుట్టించాడు. ఇది కాన్సెప్ట్. పరిశుద్ధులుగా వారు బ్రతుకుతూ కృపగల తండ్రిని మహిమపరచాలన్నది మనుషుల పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక. అయితే నోవహు కాలం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయారటండి? 6వ అధ్యాయం 11లో భూలోకము దేవుని యొక్క సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వస్తున్నారు. అప్పుడు దేవుడు నరులని కలగజేసినందుకు సంతోషపడ్డాడా, బాధపడ్డాడండి? 7వ వచనం 6-7. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిసివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను. అదండి పరిస్థితి. టోటల్గా దేవుడు మానవులను భూమి మీద పుట్టించినందుకు సంతాపము నొందాడు. అంటే బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? దేవుడు అనుకున్న ప్రకారంగా పుట్టినటువంటి మనుషులు లేరు. పాపం చేసి పాపులైపోయారు. వారి మార్గములను చెరిపివేసుకున్నారు. అనుకున్నది ఒక్కటి, ప్రజల మధ్యలో జరిగింది మరి ఒకటి. ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి పాపమునికి ఈ మానవ జాతి ఒడిగట్టారో ఒకసారి మనము సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం మీకు అర్థమైతేనే యేసు ఎందుకు రెండోసారి ఆ మాట చెప్పాడు అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనము సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వెళ్దాం. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయటం కొరకు తండ్రి దేవుడు దేవదూతలను పంపించాడు. దేవదూతలు వస్తారు, లోతు యొక్క కుటుంబాన్ని దర్శిస్తారు. లోతు ఇంటికి వస్తారు సాయంకాల సమయంలో. లోతు ఇంటికి మనుషులు వచ్చారు లేక దేవదూతలు వచ్చారన్న సంగతి ఆ పట్టణంలో లేకపోతే ఆ యొక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. మనుషులు ఎలాంటి దుర్మార్గులో ఎలాంటి పాపులో అర్థం కావటం కొరకు ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ వెళ్ళిపోయిందో లోతు ఇంటికి కొంతమంది వచ్చారని,
అప్పుడు ఏం జరిగిందో ప్రియులారా మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం. నాలుగవ వచనం. వారు పండుకొనక ముందు అంటే లోతు వచ్చినటువంటి బంధువులు అంటే దేవదూతలు భోజనం చేసి పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు సొదొమ మనుషులాట ఎవరెవరాట? ఒకటి బాలురు, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇంటిని చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి ఏమంటున్నారండి? లోతు ఇంటికి బంధువులు వచ్చారు. ఈ ఇన్ఫర్మేషను ఆ యొక్క పట్టణంలోనికి అంతా వెళ్ళిపోయింది, వ్యాపించింది. అందరూ వచ్చారట వారింటికి. ఎవరెవరు వచ్చారట అండి? ఫస్ట్ టీం ఎవరట? బాలురు అన్నారు. బాలురు వయసు ఎంత ఉంటుందండి? 8 నుంచి 13, 15 సంవత్సరాల లోపు బాలురు వచ్చారట లోతు ఇంటికి. బాలురు వచ్చారు. తర్వాత నెక్స్ట్ ఎవరటండి? వృద్ధులు అంటే చనిపోయేటువంటి వారు. ఆ తర్వాత ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రండి. ప్రియులారా, ఎంత దారుణమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ సొదొమ పట్టణాన్ని తండ్రిన దేవుడు నాశనం చేయటం ధర్మమా కాదా? ఎవడైనా పరిశుద్ధుడు ఉన్నాడంటే అక్కడ ఎక్సెప్ట్ లోతు ఫ్యామిలీ తప్ప ఆ పట్టణంలో బాలురు దెబ్బతినిపోయారు, వృద్ధులు దెబ్బతినిపోయారు, పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారులు అయిపోయారు. ఆ పట్టణస్థులందరూ పాపం చేసిపోయారు. మీరు ఆలోచించండి, ఆదాము మొదలుకొని దేవుడి సంకల్పానుసారంగా పుట్టిన ప్రతి ఒక్కడు ఎలాగ దెబ్బతినిపోతూ ఉంటున్నాడో మీరు ఆలోచించండి. ఎలాగ పాపం చేసి ఎలాగ పాపులు అవుతున్నారో మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు. ఈ లోడు ఎవరి మీద పడుతుందండి? ఈ లోడు ఎవరి మీద పడుతుంది? పుట్టించినటువంటి దేవుని మీద పడుతుంది. ఇప్పుడు మన ఇంటికి కిలో వాట్స్ కరెంట్ తీసుకున్నాం అనుకోండి, కిలో వాట్ తీసుకున్నాం, 5 కిలోల వాట్స్ మనం వాడుతున్నాం అనుకోండి, ఉంటుందా మీటర్? లోడ్ ఎక్కువ పడుతుంది కదా, ఫీజులు మాడిపోవడము ఏదో సంథింగ్ జరిగితే జరగదా? లోడ్ ఎక్కువ పడుతుంది. ఎంతవరకు పడాలో అంతవరకే పడాలి, ఎక్కువ పడుతుంది. అలాగే పిల్లరా, తండ్రి దేవుడి మీద ఇప్పుడు లోడ్ పడుతుంది. కాలాన్ని బట్టి చూస్తుంటే ఆదాము దెబ్బతినిపోయిందిగా, అవ్వ దెబ్బతినిపోయింది కదా, కయ్యను దెబ్బతినిపోయింది కదా. పరిశుద్ధులు ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపట్టలేదు. అలాగే పిల్లరా, అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాసే టయానికి మనుషుల పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము అందరు తీయాలని. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదట, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పౌలు గారు పత్రిక రాసే టయానికి భూమి మీద మనుషుల పరిస్థితి ఎలాగుందనంటే అందరూ బాలురేంటి, వృద్ధులేంటి, రాజకీయ నాయకులేంటి, వాడు ఎవడైనా సరే పాపము చేసి పాపులవుతూ ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి,
మనుషులు భూమి మీద పుట్టి పెరుగుతున్నప్పుడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా పాపం చేస్తున్నప్పుడు, పిల్లరా, ఇలాంటి జనాంగాన్ని దేవుడు పుట్టించటము, స్త్రీలకి గర్భఫలంగా ఇవ్వటము దేవుడికి అవసరమా? వాడు పుడుతున్నాడు, వాడు పెరుగుతున్నాడు. వాడు పెరుగుతున్నప్పుడు కనినటువంటి గర్భము, ఆ కన్నటువంటి వాళ్ళకి ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచకుండా వాళ్ళని వదిలేసి వాళ్ళ బ్రతుకు వాళ్ళు, వీళ్ళ బ్రతుకు వీళ్ళు బ్రతుకుతున్నప్పుడు, ఈ లోడంతా దేవుడి మీద పడుతున్నప్పుడు ఈ గర్భఫలమును దేవుడు క్లోజ్ చేయడం కరెక్టా, ఇవ్వటం కరెక్టా? మీరు చెప్పండి దేవుడి పక్షాలు. దేవుడు మనుషులను పుట్టించటము అది ఆయనకు అవసరమా? పుట్టించకుండా ఉండటమే కరెక్టా? పుట్టినోడు కరెక్ట్గా బ్రతికి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తా ఉంటే ఒక్కళ్ళేంది 10 మందిని 100 మందినైనా ఆయన పుట్టిస్తాడు. ప్రియులారా, పుట్టినోడు పుట్టినట్టుగా దెబ్బతినిపోతూ ఉంటాడు, నాశనం అయిపోతూ ఉంటాడు, పాపులైపోతూ ఉంటాడు. సాతాను చెప్పిన ప్రకారం ప్రవర్తిస్తున్నప్పుడు ఇప్పుడు గర్భఫలాన్ని క్లోజ్ చేయాలా వద్దా? ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఎందుకు? ఉపయోగం లోడ్ ఎక్కువ పడుతుంది ఆయనకి, మనసును బట్టి ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. కాబట్టి కాలమును బట్టి తన మనసు, తన మైండ్ సెట్ని దేవుడు మార్చుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు ఓకే, అనేక మందిని ఇచ్చాడు. అబ్రాహాముకి ఇచ్చిండు, ఇస్సాక్కి ఇచ్చిండు, యాకోబుకి ఇచ్చిండు. పాత నిబంధనలో ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు దేవుడు ఇచ్చిండు. ఉపయోగం ఉంది, అందరూ ఆగమైపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవసరమా? అప్పుడు కనిన గర్భము కరెక్ట్. యేసు చనిపోయిన కానించి ఇప్పుడు అవసరం లేదనుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ అద్భుతమైన సీక్రెట్ని తన కుమారుడు ద్వారా బయలుపరుస్తున్నాడు. అదే విషయం అండి. ఏం చెప్పాడు? లూకా సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయంలో కాలమును బట్టి దేవుడు తన జ్ఞానమును మార్చిపడేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 23:29లో యేసు ద్వారా ఈ మాటను పలికిస్తున్నాడు. ఇదిగో గొడ్రాన్లను, కనని గర్భములను, పాలియను స్తనములను ధన్యములిగా. వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, వారు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే వారు కనడం ఎందుకు, పిల్లలు నాశనం కావడం ఎందుకు, వాళ్ళని బట్టి వీళ్ళు పాతాళలోకం వెళ్ళేది. అసలే లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు. పరలోకం వెళ్ళేదానికి, మనం పరలోకం వెళ్ళేదానికి, మనం పిల్లల్ని వెళ్ళేదానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమండి? మనం పిల్లలని అంటేనే దేవుడు పరలోకం వెళ్తానని చెప్పేసి అక్కడ చెప్పాడండి గ్రంథంలో. అసలు పిల్లలు పుట్టేదానికి పరలోకం మనం వెళ్ళేదానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము, ఆయన వద్దనుకుంటున్నాడు, అవసరం లేదనుకుంటాడు, డోర్ క్లోజ్ చేస్తున్నాడు. నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? మనకేంటి ప్రాబ్లం? ప్రియులారా, ఈ కాన్సెప్ట్ అర్థం కాక చాలామంది కృంగిపోతున్నారండి, చాలామంది బాధపడుతున్నారండి. రాహేలు కూడా భర్త మీద కోప్పడ్డాది. నాకు పిల్లలు నువ్వు అన్నది తెలుసా అండి? రాహేలు కూడా యాకోబు మీద, భర్త మీద కోప్పడ్డాది. నా అక్కకి పిల్లల్ని ఇచ్చావు కదా, నా అక్కకి పిల్లలు ఇచ్చావు, మరి నా పిల్లల పరిస్థితి ఏంటి, నాకు కూడా ఇవ్వని చెప్పేసి అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడండి? కోప్పడ్డాడు. నువ్వు పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటది రాహేలు. అప్పుడు యాకోబు ఏమన్నాడండి? నీకు పిల్లల్ని ఇవ్వటానికి దేవునికి ప్రతిగా నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానం. పిల్లలు గర్భఫలాలు కొనుక్కుంటే వచ్చేటి కాదు, ఆయన ఇవ్వాలి. మరి ఆయన ఇవ్వనప్పుడు, ఆయనకే ఇష్టం లేనప్పుడు గర్భఫలం కావాలి, గర్భాన్ని ధరించాలి, లేకపోతే నేను బాధగా ఉంటాను, ఏడుస్తానని అనటం ఎంతవరకు కరెక్ట్గా ఆలోచించండి. కాలమును బట్టి తండ్రిన దేవుడు తన మైండ్ సెట్ మార్చుకుంటాడు, తన మనసును మార్చుకొని తెలియజేస్తున్నాడు. ఎంత చక్కని మాట అండి. మళ్ళీ చదువు చూడండి 29.
గొడ్రానులను కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నాయి. మొదటి శతాబ్దం చెప్పడం వరకు వస్తున్నాయి, వచ్చినాయి. కాబట్టి మనము ధన్యులుగా భావించాలి ప్రియులారా. మనము ధన్యులుగా ఆలోచించాలి, అంతేగాని కృంగిపోవద్దు. ఇది దేవుడి యొక్క చిత్తము. నా పట్ల తండ్రికి ప్రణాళిక ఉంది కనుక నాకు పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి ఆలోచించాలి తప్ప ఏడవద్దు, దుఃఖించవద్దు. ఇష్ట తీసుకుందాం. మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ, ఇష్ట తీసుకుందాం. తీసుకుని వారిని దేవుడి కొరకు పెంచుదాం. దేవుడు ఇచ్చినా కూడా వాళ్ళని దేవుడి కొరకు పెంచలేదు అనుకో, కనిన గర్భము వ్యర్థము. దేవుడు ఇచ్చిన పుచ్చుకున్న మనము ఆ పిల్లలని దేవుడి కొరకు పెంచకపోతే కనిన గర్భము వ్యర్థము. కనకుండా ఉండటమే కరెక్ట్. అవన్నీ మీకు పాయింట్. కాబట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఏంటి? ఏది ధన్యము? కనిన గర్భమా, కనని గర్భమా? కనని గర్భము ధన్యము, కనిన గర్భం కూడా ధన్యమే. ఎప్పుడు? పిల్లల్ని దేవుడి కొరకు పెంచినప్పుడు. మనం కదా మీరు పాయింట్అవుట్ చేయొద్దు. ఇక్కడ ఉన్న చాలామంది కనిన గర్భాలే ఉన్నాయి, అవునా కదా? కనిన గర్భాలు కూడా ధన్యమే. ఎప్పుడు ధన్యమే ఈ గర్భాలు? వాళ్ళని ప్రయోజకులుగా చేసినప్పుడు, వాళ్ళని కని వదిలిపెట్టినప్పుడు కాదు. ఇది ధన్యం. కనిన గర్భము ధన్యమే, కనని గర్భం కూడా ధన్యం. అది తండ్రి చిత్తం. ఇష్ట తీసుకుందాం, దేవుడి కొరకు వాళ్ళని మనము పెంచుతాం. అర్థమవుతుందా అండి? ఏ విషయంలో కూడా కృంగొద్దు, కృషించుకోవద్దు. అందుకొరకే యేసును చూసి ఆ స్త్రీ అన్నది, నిన్ను కనిన గర్భమును నువ్వు కుడిసిన స్థనములను ధన్యములని చెప్పేస్తాను. అంటే ఏ రీతిగా మరి యేసును పెంచిందో మీరు అర్థం చేసుకోవడం పిల్లలు. అలాగ మనం పెంచగలిగితే మన గర్భాలు ధన్యమే, మనం కూడా ధన్యులమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు లేరని ఎవరు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రణాళిక మన పట్ల జరుగుతుందని అనిపిస్తుంది మీరు ఆలోచించండి తప్ప ఎట్టి పరిస్థితులు మీరు కృంగిపోవద్దు. ఓకేనండి? ఏది ధన్యమండి? కనిన గర్భమా, కనని గర్భమా? కనని గర్భము ధన్యమే, కనిన గర్భము కూడా ధన్యమే పెంచినప్పుడు. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్న కనుక అందరికీ వందనం.